ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని గురించి నేను మీ మధ్య ప్రస్తావించబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. ఇది మీ అందరికీ అవసరం, మీకే కాదు చాలామంది ఆత్మీయ జీవితాలకు అవసరం. అదేంటంటే బైబిల్ గ్రంథంలో బేసిక్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ బేసిక్ పాయింట్స్లో మనం నేర్చుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి లేదా ప్రప్రదమైనటువంటి ఒక విషయం ఏంటంటే అపోస్తలుల కార్యములలో 2వ అధ్యాయంలో 37వ వచనం నుంచి ఒకసారి చదవండి. మీరు ఎన్నో మార్లు చదివినటువంటి మాట ఇది, మీకు కొత్త వచనం కాదు, కానీ ఇప్పుడు మీరు చదవాలి. ఈ సందర్భంలో మీరు బేసిక్ పాయింట్స్ నుంచి ఎలా దారి తప్పిపోతున్నారు అనే విషయం మనకు తెలియాలి కాబట్టి దీన్ని ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనం నుంచి, వారు ఈ మాట విని హృదయములు నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు గారు వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్, దాన్ని ఏమంటారు, బేసిక్ నాలెడ్జ్. సో వాళ్ళకి వివరిస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, సహోదరులారా మీరు ఫస్ట్ మారు మనసు పొందండి, పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము దేవుని వలన పొందుతారు. పరిశుద్ధాత్మను వరము మీ శక్తితో రాదది, దేవుడు వాగ్దానం, అది వాగ్దానం కాబట్టి ఉచితంగా ఇస్తాడు. పరిశుద్ధాత్మను వరం ఉచితంగా పొందుతారు. ఈ వాగ్దానం, ఇది వాగ్దానం అనేది రేటు పెట్టుకునేది కాదు, కష్టంతో సంపాదించుకునేది కూడా కాదు. నువ్వు ఏం చేయక్కర్లేదు, జస్ట్ నువ్వు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందితే చాలు. అది వాగ్దానం కాబట్టి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ వరం నీకేమవుతుంది, అనుగ్రహింపబడుతుంది. అక్కడ నీకు కష్టమేం లేదు, అనుగ్రహింపబడుతుంది. అప్పుడు ఈ వాగ్దానం ఎవరెవరికటంటే, ఇప్పుడేమో నా ఎదురుగా వింటున్నటువంటి పేతురు అనే ఆ అపోస్తలుడు ఎదురుగా వింటున్నటువంటి మీకును, ఆ నెక్స్ట్ ఏమో మీ పిల్లలకి, నెక్స్ట్ మీ దూరస్తులు అంటే మీకు పరిచయం కాని వారికి కూడా. అనగా దూరస్తులు అనగానే మరలా మీరు దూర బంధువులు అని అనుకోకూడదని ఆయన ఏమంటాడంటే, ఎవరినైతే ఈ ప్రపంచవ్యాప్తంగా అన్యజనులు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎవరినైతే మన ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలుస్తారో, సువార్త ద్వారా దేవుడు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళందరికీ ఈ వాగ్దానం చెందుతుంది. ఇప్పుడు మనల్ని దేవుడు ఎలా పిలిచారు? త్రూ గాస్పెల్ ద్వారా, అనగా సువార్త ద్వారా మనం పిలువబడ్డాం. మరి సువార్త అందరూ వింటున్నారు కదా, మరి అందరూ ఆహ్వానం, అందరూ పిలువబడి అందరూ వస్తున్నారంటే అందరూ రారు. పిలుపు కొందరు మాత్రమే వింటారు, కొందరు వినరు. మనం అందరం ఎలా పిలువబడ్డామంటే, ఒక దైవజనుడిని దేవుడు నిలబెట్టుకుని ఆ దైవజనుడి ద్వారా సువార్తను మీకు ప్రకటింపజేసి, సత్యమును మీకు ప్రకటింపజేసి, ఆ సువార్త ద్వారా మిమ్మల్ని అందరినీ ఆకర్షించడం వలన మీరు అందరూ ఇక్కడికి వచ్చి చేర్చబడ్డారు. సంఘములో బాప్తిస్మం పొంది క్రీస్తు సంఘములో సభ్యులయ్యారు కదా. ఇప్పుడు ఈ వాగ్దానం ఎంతమంది కంటే, దేవుడు ఎంతమందినైతే సువార్త ద్వారా తన యొద్దకు పిలుస్తారో వాళ్ళందరికీ ఈ వాగ్దానం చెందుతుంది, నో డౌట్ ఎట్ ఆల్ ఇక అందులో. అయితే అలా మీరు సంఘముగా మార్చబడిన తర్వాత, ఒక ప్రత్యేకమైన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత, ఒక ప్రత్యేకమైన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి అన్న విషయం మీద ప్రభు మాట్లాడుతూ ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇక్కడ వ్రాయించారు. పౌలు గారు అపోస్తలుల ద్వారా చెప్పిస్తున్నారు. చూడండి 40వ వచనం నుంచి, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, ఇంకా చాలా చెప్పారట, అవన్నీ ఇక్కడ రాయబడలేదట, మీరు అది గ్రహించాలి. ఇంకా పేతురు గారు ఇక్కడ ఏం చేశారు, చాలా చెప్పారు, అనేక విధములైన మాటలతో ఏం చేశారు, సాక్ష్యం ఇచ్చారు. ఇచ్చి అవన్నీ ఇక్కడ వ్రాయబడలేదు. ఫైనల్గా ఏం చెప్పారంటే కన్క్లూజన్లో, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఈ మాట మీకు ఎలా అర్థమైంది చెప్పండి? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి, ఈ మాట మీకు ఎలా అర్థమైంది? ఈరోజు నా క్రిస్టియన్ సొసైటీకి ఎలా అర్థమైంది? మన క్రైస్తవ సమాజం లేదా క్రైస్తవ బోధకులు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు? ప్రత్యేకింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మీరు చీకటిలో నుండి వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు, నెక్స్ట్ మీరు ఈ అన్యజనుల మధ్య ఈ చీకటి లోకంలో మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు. ఇలాంటి పదాలు మనం చాలా బైబిల్ గ్రంథంలో చదివాం. వీటన్నిటికీ మూల పదంగా ఈ పదం మనకు కనబడుతుంది, మూల వాక్యంగా చెప్పొచ్చు దీన్ని. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అన్న సందర్భాన్ని చాలామంది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే, ఇక ఈ లోకంతో మీరు సంబంధాలు తెంపేసుకోండి. లోకంతో అనగానే ఎవరితో? పాపంతో కాదు, అక్కడ ఎవరితో? అన్యజనులందరితో ఇంక మీరు సంబంధాలు తెంపేసుకోండి. ఇక మీ బంధువులతో మీరు సంబంధాలు తెంపేసుకోండి, మీ స్నేహితులతో కూడా మీరు సంబంధాలు తెంపేసుకోండి. వాళ్ళు ఎవరికి మీరు హాయి చెప్పక్కర్లేదు, వాళ్ళు ఎవరిని మీరు పలకరించక్కర్లేదు, వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళక్కర్లేదు, వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి మిమ్మల్ని ఆహ్వానించినా మీరు అడుగు పెట్టొద్దు. ఇంకా వాళ్ళని మీరు పూర్తిగా దూరం పెట్టేయండి, వాళ్ళని మీరు పట్టించుకోవటం మానేయండి, వాళ్ళ దినాలకు వెళ్ళకండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకండి, వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళకండి అన్నట్టుగా కొంత భ్రమకు గురైపోయిన వాళ్ళు కూడా క్రైస్తవ సమాజంలో లేకపోలేదు. ఒకవేళ ఇదే బోధ నేను చేశాను అనుకోండి, ఖచ్చితంగా మీలో చాలామంది నమ్మేస్తారు. నమ్మించడానికి కష్టమా? నమ్ముతారు. కానీ అప్పుడు నేను ఆలోచించాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అనుభవ జ్ఞానంలోనికి నడిపిస్తున్నానా, సత్యంలోనికి నడిపిస్తున్నానా, సర్వసత్యంలోనికి నడిపిస్తున్నానా, లేకపోతే దేవునికి విరుద్ధంగా ఆలోచింపజేస్తున్నానా అనే విషయం మనకు తెలియాలి. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే, అన్నయ్య మీరు బాగానే చెప్తున్నారు, ఒకవేళ అది రైట్ కాకపోతే మరి వాళ్ళందరూ పాపంలో బ్రతుకుతారు కదా,
వాళ్ళందరూ పాపం చేస్తూనే ఉంటారు కదా. మరి అలాంటి దుష్టులకు దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది కదా. కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలో ఏమని రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు, పాపుల మార్గంలో నిలవద్దన్నాడు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నాడు. అంతేగాని బంధువులు వదిలేమన్నాడా? అలాంటి వాళ్ళు ఎవరైనా బంధువుల్లో ఉంటే దూరంగా ఉంటాం. అలా అని బంధువులందరినీ దూరం పెట్టమని కాదు కదా, అమ్మని నాన్నని అందరినీ దూరం పెట్టమని కాదు కదా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరితో మాట్లాడడం మానేయమని కాదు కదా, స్నేహితులు ఎవరికి కాల్ లిఫ్ట్ చేయొద్దని కాదు కదా, ఇక అన్యజనులతో అసలు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని కాదు కదా. అర్థమైందా? ఇక్కడ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అంటే జీవనంలో ప్రత్యేకత గురించి మాట్లాడాడు తప్ప, వారి జీవనానికి మీ జీవనానికి ప్రత్యేకత ఉండాలన్న సంగతిని మాత్రం ఎత్తి చెప్పాడు తప్ప, ఇక వాళ్ళు ఎవరితో మీరు మాట్లాడొద్దని కానీ, వాళ్ళందరికీ మీరు దూరం అయిపోండి అని కానీ, వాళ్ళతో మీరు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని కానీ బైబిల్లో ఎక్కడ చెప్పలేదు. ఒకవేళ అలాగే చెబితే అక్కడే సువార్తకి ఏం పడిపోయినట్టు? అడ్డుకట్టలు పడిపోయినట్టు. ఎందుకంటే నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేస్తాను. మనుషుల్ని పట్టాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? సంఘంలోకి వెళ్ళాలా, బయటకు వెళ్ళాలా? మీరు చెప్పండి నాకు. ఎక్కడికి వెళ్ళాలి? సంఘంలోకి వెళ్ళాలా, బయటకు వెళ్ళాలా కదా? అంటే బయటకు వెళ్ళి సత్యం చెప్పి వాక్యం అనే వలతో వాళ్ళను సేకరించి సంఘానికి నడిపించాలి తప్పితే, ఇక లేదండి మేము తలుపులు వేసేసుకున్నాం, మీ దారి మీద మా దారి మాదంటే, కొత్తగా ఆత్మ రక్షింపబడాలి అంటే వాళ్ళతో నీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే నువ్వు ఎలా వాళ్ళని దేవుని దగ్గర నడిపించగలవు? గమనించండి ఒకసారి. మాట్లాడితేనే కదా వాక్యం వినబడేది. మాట్లాడకుండా వాక్యం ఎలా తెలుస్తుంది? సో నువ్వు మాట్లాడాలి, నీ కొలీగ్స్తో మాట్లాడాలి, నీకు మంచి సంబంధాలు ఉండాలి వాళ్ళతో, నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు మంచి సంబంధాలు కలిగి ఉండాలి, నీ బంధువులతో నువ్వు మంచి సంబంధాలు కలిగి ఉండాలి, నీ స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. కేవలం పాపం విషయంలో ప్రత్యేకత తప్పితే ఏ అనుబంధాన్ని దూరం చేసుకోమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. ఏ బంధువులకి దూరం అయిపోమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. సో వాళ్ళతో మీరు హ్యాపీగా కలిసే ఉండాలి. అలా కలిసి లేకపోతే రేపొద్దున ఒక కొత్త వ్యక్తి రక్షణలోనికి రావాలి అంటే ఎలా వస్తాడు? ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా మన ముఖాలు మనమే చూసుకుంటూ ఉంటే రాజ్య విస్తరణ ఎప్పుడు జరుగుతుందమ్మా? నాకు అర్థం కాదు. రాజ్య విస్తరణ ఎప్పుడు జరుగుతుంది? ఇదే విషయం మీద చాలామంది డిపెండ్ అయిపోవటం వల్ల కొన్ని పిచ్చి బోధలకు రూపకల్పన చేశారు. అది విన్నప్పుడు మన మైండ్ హైజాక్ చేసేసి దాన్నే అవసరమైతే నమ్మించేయచ్చు. కానీ నాలాంటి వాడు ఎవడైనా నిలబడి వాదించడం లేదా లాజిక్గా మాట్లాడడం, కౌంటర్గా మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మాత్రం అది తుస్మనిపోద్ది. ఏ విషయాన్నైనా సరే 1-10 సార్లు ఆలోచించాలి. ఇలా ఈ క్షణం దీన్ని చూపిస్తే నమ్మేయచ్చు, కానీ దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు నమ్మాలా వద్దా అనేటువంటి డౌట్ వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు యోహాన్ గారు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. గారడీ సీమోన్ ఉన్నాడు. అతన్ని ఏమనుకున్నారట ప్రజలందరూ? మొదట ఇతడే దేవుని మహాశక్తి అనుకున్నారట. ఏమనుకున్నారట గారడీ సీమోన్ ప్రజలందరూ? దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే, ఇక మించిన వాళ్ళు లేరు అనుకున్నారు. ఇదే నిజం అన్న భ్రమలో చాలామంది ఇప్పటికీ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వాక్యపు వెలుగులో వాటన్నిటిని పరిశీలించడం మొదలుపెట్టామో, అమ్మో ఇది అసత్యం, అతడే దేవుని గొప్ప శక్తి అనుకున్నాం, కానీ అదంతా ట్రాష్. అతను దేని వలన నడిపింపబడుతున్నాడు అంటే దురాత్మ వలన నడిపింపబడుతున్నాడు అనే సత్యాన్ని చాలా త్వరితగతిన తెలుసుకోగలుగుతున్నాం. ఇక్కడ గారడీ సీమోన్ విషయంలో కూడా ప్రజలు అలాగే అనుకున్నారు. ఏమనుకున్నారంటే ఈ గారడీ సీమోన్ అనేవాడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి మహాశక్తి ఇతనే, అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మహాశక్తి ఇతనే, గారడీ కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఇతను ఒక పెద్ద శక్తి, మహాశక్తి ఇతనే అన్న భ్రమలోనికి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ భ్రమలోకి వెళ్ళిపోయారో వాళ్ళు అందులోనే కాలం గడుపుతున్నారు. కానీ ఫిలిప్ వచ్చిన తర్వాత నిజాలు ఏంటనేది అర్థమయ్యాయి. మరి వాళ్ళకి పరిశీలన ఉందా? పరిశీలన ఉందా? లేదు. వాళ్ళకి పరిశీలన లేకపోవడం వల్ల మోసపోయారు. ఇన్ ద సేమ్ వే మనం కూడా పరిశీలన అనేది లేకపోతే ఖచ్చితంగా మోసపోతాం. అందుకే ఏ బోధ విన్నా సరే ఆ బోధన మనం పరీక్షించాలి, ఆ బోధన మనం పరిశీలించాలి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఈజ్ ఇట్ స్పిరిచువల్ వే ఆర్ రాంగ్ ఆర్ నాట్? ఈ విషయం మనకు తెలియాలి. ఆ విధానం మనకు అర్థం కాకపోతే చాలా నష్టపోతాం, చాలా నాశనం అయిపోతాం. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను. యాక్చువల్లీ క్రిస్టియన్ సొసైటీలో కొన్ని అభ్యంతరాలు ఉంటాయి. అభ్యంతరాలు ఏంటంటే ప్రజలకు కూడా వాటిని బోధిస్తారు, చాలా బలంగా బోధిస్తారు. అందులో ఒక పాయింట్ మీకు టచ్ చేస్తాను ఈరోజు. ఒక పాయింట్ టచ్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. సినిమా పాటలు పాడే వాళ్ళతో క్రైస్తవ పాటలు పాడించడం ఇది రైటా రాంగా అనే ఒక సందర్భం మీద ఈరోజు మాట్లాడాలనుకుని ఎవరికైనా ఒక స్పీకర్కి ఇచ్చామనుకోండి, ఒక స్పీకర్ ఏ వేలో వెళ్తాడంటే నో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్. సినిమా పాటలు పాడేవాడు మన దేవుని వాక్యం పాడడం ఏంటండి, వాడు అపవిత్రుడు, వాడు అపరిశుద్ధుడు, వాడు మాట్లాడడానికి మన వాక్యం వాడు పాడడానికి వీలు లేదు అని ఒక వెర్షన్లో ఒకరు బోధిస్తారు. మళ్ళీ ఇంకొకరు వచ్చాడు అనుకోండి అలాంటుడు, ఇప్పుడు సినిమా పాటలు పాడేవాడుతో మరి దేవుని పాటలు పాడించవచ్చా, ఆ పాటలు పాడించి సమాజంలోకి రిలీజ్ చేయొచ్చా అని అన్నాం అనుకోండి, అప్పుడు ఒక అనుభవ జ్ఞానంతో కూడినటువంటి మాటలు అర్థమయ్యేలా చెప్పినప్పుడు అవతలవాడు ఆలోచిస్తాడు. ఇప్పుడు నేనుంది చాలామంది సినిమా సింగర్స్తో మన క్రైస్తవ పాటలు పాడించా.
సచివసాగర్ అని కూడా చాలామంది క్రైస్తవ పాటలు చాలామంది సినిమా సింగర్స్తో పాడించాడు. ఇంకా చాలామంది వంశీ గారు కూడా బాలసుబ్రహ్మణ్యంతో అది ఇది కొన్ని సినిమా పాటలు పాడించాడు. ఇంకా బీఓయూ వాళ్ళు కూడా చాలామంది పాడించారు. ఇంకా చాలామంది సేవకులు సతీష్ కుమార్ కావచ్చు, లేకపోతే ఇంకా పాటలు చేసిన వాళ్ళు ఎవరెవరైతే పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నారో వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ ఆ సింగర్స్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళు. ఈ సంగతి మనందరికీ తెలుసు. బాలసుబ్రహ్మణ్యం అయితే ఎప్పటి నుంచో పాడుతూ వస్తున్నాడు ఆయన క్రైస్తవ పాటలు. ఈ మధ్య శంకర్ మహాదేవన్ కూడా కమలాకర్ గారు అనే ఒక ఆయన శంకర్ మహాదేవన్తో పాడించాడు. బాలీవుడ్ సింగర్స్ కూడా చాలామంది క్రైస్తవ పాటలు పాడారు, ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, సినిమా పాటలు పాడే వాళ్ళతో దేవుని పాటలు పాడించడం తప్పు అని చాలామంది నమ్ముతున్నారు. ఎందుకంటే అలా నమ్మించే బోధ చేశారు కాబట్టి. ఇప్పుడు వీళ్ళెవరికి అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే, వీళ్ళెవరికి జ్ఞానం తెలీదు, సత్యంలో ఉన్నాం అనుకుంటారు కానీ వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు, మేమే జ్ఞానం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అని వాళ్ళ భ్రమ. వాళ్ళ భ్రమలో ఉన్నవారు ఆ మైండ్ హైజాకింగ్కి గురైపోయి, అమ్మో వీడు గట్టిగా చెప్పాడు కాబట్టి ఇదే సత్యం అన్నమాట, సినిమా పాటలు పాడేవాడు దేవుని పాటలు పాడటం ఏంటంటే అయినా అది నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న నోరు మంచి పాటలు ఎలా పాడుతుంది అని ఎక్కడికి వెళ్తారంటే యాకోబు పత్రికలోకి వెళ్తారు. యాకోబు పత్రికలోకి వెళ్ళి ఒక్క జలలో నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా అంటారు. అసలు యాక్చువల్లీ ఆ మాట మనకా ఆ పాటలు పాడే వాళ్ళకా అవుటర్స్కా? ఆ మాట మనకా అవుటర్స్కా? మనకది. ఒక్క జలలో నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా అంటే ఊరే వాడి గురించి, సినిమా వాడి దగ్గర ఊరలా. మనం రాసింది వాడి నోటితో పాడాడు తప్ప అది వాళ్ళలో ఊరినది కాదు. కామన్ సెన్స్ ఉండదు మనకి. సరిపోయిందండి మంచి మాట కలిపారు అనుకుంటాం. కానీ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే, మనం వాక్యం బోధిస్తూ వాట్సాప్లో బూత్ చాటింగ్లు చేసాం అనుకోండి, ఇప్పుడు నీలో నుంచి తీయని నీరు ఊరుతుంది, చేదు నీరు ఊరుతుంది. నువ్వు కేటిగాడివి, నువ్వు కన్నింగాడివి, నువ్వు దొంగవి, అంతే కదా. ఒక పక్క బూతులు మాట్లాడేస్తావు, ఒక పక్క అసభ్యకరమైన చాటింగ్లు చేస్తావు, ఒక పక్క మైకు ముందు పరిశుద్ధులుగా పూజలు కొడతావు. అక్కడ యాప్ట్ అవుతుంది. ఏదది? ఒక్క జలలో నుండి తీయని నీరు చేదు నీరు ఊరునా అన్నది అక్కడ యాప్ట్ అవుతుంది. కానీ సినిమా వాళ్ళలో నుంచి, సినిమా పాటలు పాడే వాళ్ళ నుంచి ఊరట్లా వాడికి డబ్బులు ఇచ్చి ఆ గొంతు కొనుక్కుంటున్నాం అంతే. చేసేసిన మళ్ళీ ఇంకోటి చేస్తారు. ఇప్పుడు వాడుకునే క్లిప్పింగ్స్ అన్నీ ఎవరివి? సినిమా వాళ్ళవే. అక్కడ సినిమా వాడు కనబడుతున్నాడు, మనకు వాక్యమే కనబడుతుందా? వాక్యమే కనబడుతుంది. సో వీళ్ళు పాటల్లో వాడేసుకుంటారు, సినిమా వాళ్ళు బిట్లు వాడేసుకుంటారు. కానీ సినిమా పాటలు పాడే వాళ్ళతో దేవుడి పాటలు పాడించకండి, అది చాలా పాపం అని కొంచెం గట్టిగా మాట్లాడేస్తే నిజమైపోతుంది. పచ్చి అబద్ధం. అందుకే చెప్తున్నాను, పరిపక్వత లేని బోధకులు, అనుభవ జ్ఞానం లేని బోధకులు. అనుభవ జ్ఞానం ఉండదు. పాపం చేస్తూ బోధించవచ్చు, పనికిమాలిన పనులు చేస్తూ బోధించవచ్చు, నీచమైన పనులు చేస్తూ బోధించవచ్చు, పాటించకుండా బోధించవచ్చు. వాళ్ళు ఎవరో వచ్చి పాట పాడారు వెళ్ళిపోయారు, ఎవరో కూడా మీకు తెలియదు, చాలామందికి తెలియదు. అనూప్ రూబెన్స్తో ఈ కలవరి సతీష్ కుమార్ గారు కొన్ని ఆల్బమ్సే చేశాడు. రాజమండ్రి జాన్ వెస్లీ గారు కూడా చేశాడు ఆయనతో కొన్ని పాటలు. అంత మాత్రాన అతను సినిమా మ్యూజిక్ డైరెక్టర్. అతను కమలాకర్ గారు ఇప్పుడు మొత్తం క్రిస్టియన్ మ్యూజిక్ పాటలే చేస్తున్నాడు. గతంలో ఆయన సినిమాలు కూడా చేశాడు. అక్కడ కేవలం చూడాల్సింది మ్యూజిక్ మాత్రమే. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. పాట అనగానే కేవలం గొంతు కాదు. పాట అనగానే కేవలం గొంతు ఒక్కటే కాదు. అందులో ఏముంది? వాయిద్యాలు, స్టూడియో, కీబోర్డ్స్, సిస్టమ్స్, వాయిద్యాలు, స్టూడియో, కోరస్లు, ఇన్ని ఉన్నాయి. మరి ఇవన్నీ క్రైస్తవులే వాడాలా? ఈ వీణ క్రైస్తవుడి వీణ, ఈ ఫ్లూటు క్రైస్తవుడి ఫ్లూటు, క్రైస్తవుడు తయారు చేసిన ఫ్లూటు, ఆ ఫ్లూటు వాయించేవాడు కూడా క్రైస్తవుడు. ఇందుకే ఈ క్రైస్తవుడు తేడా క్రైస్తవుడా నిజమైన క్రైస్తవుడు? మళ్ళీ అదొకటి తేల్చాలి. ఇది పెద్ద తలపోటు. ఇప్పుడు అన్ని క్రైస్తవులు తెచ్చుకున్నా కూడా ఈ క్రైస్తవుడు ఇస్కరియోతు యూదా కేటగిరీయా, అపోస్తలుడైన పౌలు కేటగిరీ అనేది తేల్చాలంటే అది ఇంకా తలపోటు కదా. మరి ఇస్కరియోతు యూదా కేటగిరీ వాడితే అది ఇంకా తప్పు కదా. మరి పౌలు గారి కేటగిరీ వాడితే ఓకే, ఫ్లూట్ పౌలు గారిది అయితే ఓకే, ఇస్కరియోతు యూదా అయితేనే నష్టం. మరి ఒక్క జలలో నుండి ఇది తీయని నీరు, అదేమో చేదు నీరు అన్నట్టు అయిపోద్ది. అప్పుడు ఎన్ని కౌంటర్లు పడిపోతే చూసారా? అదే అనుభవ జ్ఞానానికి అపరిపక్వమైన జ్ఞానానికి తేడా. అనుభవ జ్ఞానం అన్నీ ఆలోచించి ఒక 100 కౌంటర్లు మనమే వేసుకొని మాట్లాడేది. అపరిపక్వమైన జ్ఞానం గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోయేది. రోజు ఇక్కడ వాక్యం ప్రకారం ఈ మైక్ ఎవరిది? హౌజా కంపెనీ ఎవరిది? అన్యుడి దగ్గర మైక్ సిస్టమ్ అంటావా? బుద్ధి లేదు నీకు? క్రైస్తవుడి దగ్గర కొను, క్రైస్తవ మైకులు వాడు, క్రైస్తవ యూట్యూబే వాడు, క్రైస్తవ మిక్సింగ్ సాఫ్ట్వేర్లు వాడు. దేవుని వాక్యం, దేవుని చర్చ్ అన్యుడితో కట్టిస్తావా? ఎంత అపరాధం. సభలు పెడతావు, స్టేజ్ ఎవరిది? క్రైస్తవుడు స్టేజా? క్రైస్తవుడు సౌండ్ సిస్టమా? భోజనాలు పురమాయించావు హోటల్లో ఆర్డరు, క్రైస్తవుడే వండాడా? క్రైస్తవుడిదే హోటల్ అది, ఇది కాదా? బయట ఇది మా దేశం, ఇక్కడ క్రైస్తవులు ఉండకూడదని మాట్లాడుతున్న మూర్ఖులు ఉన్నారు చూడు, వాళ్ళకి నీకు ఏ తేడా లేదు. నా దృష్టిలో నువ్వు వాడు ఇద్దరు ఒకటే. అర్థమైందా? ఇలాంటి దుర్బోధల వల్లే మేమేదో స్పెషల్, మిగిలిన వాళ్ళందరూ మనోళ్ళు కాదని బంధువులకు దూరం అయిపోయేవాళ్ళు, బంధువుల వివాహాలకు వెళ్ళటం మానేసేవాళ్ళు, బంధువుల దినాలకు వెళ్ళటం మానేసేవాళ్ళు. ఇలా చేయడం వల్ల చాలామందిలో దేవుడు అంటే చీప్ అయిపోయింది, క్రైస్తవ్యం అంటే చీప్ అయిపోయింది. అలా చేయకండి. జక్కయ్య దేవుని సంబంధ, దెయ్యం సంబంధ చెప్పాలి. తెలివైన వాళ్ళు అయితే చెప్పాలి. జక్కయ్య దేవుని సంబంధ, దెయ్యం సంబంధి.
సరదాగా ఆయన చూద్దామని చెట్టెక్కాడు. అప్పుడు ప్రభువు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట స్టే చేస్తాను, దిగిరా అన్నాడు. అందరూ అనుకున్నారు మొదటిసారి ఈ టైప్ వాళ్ళే. ఏమనంటే, చూసారా చూసారా చూసారా, ఒక పాపింటికి భోజనానికి వెళ్ళాడు, ఒక పాపింటికి భోజనానికి వెళ్ళాడు. పాపింటికి భోజనానికి వెళ్ళకపోతే నీలాంటి పాపే ఆ పాపి ఎలా మారతాడు, దౌర్భాగ్యుడా, వెళ్ళాలి. అదేనండి పాపింటికి వెళ్ళడం ఏంటంటే ఇంతమంది పరిశుద్ధులు మేము ఉండగా. ఇప్పుడు టెంట్ సామాన్లు తెచ్చుకుంటాం, మన సభలో ఘన విజయంగా జరిగాయి, సభలు దిగ్విజయంగా జరిగాయి, సెమినార్లు అద్భుతంగా జరిగాయి, అన్ని క్రైస్తవుల సామాన్లే వాడామా? అన్యజనులు కూడా వాడాం. మీరు అందరూ బయటికి వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి సంపాదిస్తారు? అన్యుల దగ్గరే కదా. దీన్నే మైండ్ హైజాకింగ్ అంటున్నాను. అపరిపక్వమైన బోధ. పరిపక్వత లేదు వాళ్ళ దగ్గర. పరిపక్వతతో మాట్లాడే బోధకులు కాదు వాళ్ళు. ఇంకా చిన్న కిడ్స్, ఇంకా చిన్న చిన్న బచ్చలు, ఇంకా చాలా నేర్చుకోవాలి. అపరిపక్వతలో ఉన్నారు, పరిపక్వత వైపు అడుగులు వేయాలి. ఆ స్థాయికి మీరు ఆలోచించగలగాలి. లోకానికి వేరైపోండి అంటే అందరిని వదిలేసుకోకండి. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా దేవుడు మార్చబోతున్నాడు ఎవరికి తెలియదు. అంత ఎందుకండి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఏదో సినిమా వచ్చింది కదా, దానికి సంబంధించిన ఒక హీరో ఉన్నాడు. అతను అప్పటి వరకు మారలేదట. కానీ ఆ సినిమా చేసేటప్పుడట ప్రభువు గురించి కొంత శోధన మొదలు పెట్టేటట్టు. ఏంటి అసలు ప్రభు ఎలా, ఆయన క్యారెక్టర్ ఏంటి, నేను ఇప్పుడు క్యారెక్టర్ చేయాలి కాబట్టి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలని మొత్తం మీద బైబిల్ చదవడమో లేకపోతే హిస్టరీ చదవడమో మొత్తం మీద ప్రభు గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టి ఆ పరిశోధన అంతా పూర్తయిన తర్వాత, మూవీ పూర్తయిన తర్వాత అతను రక్షణలోకి వచ్చాడట. చాలామంది చెప్తారు మళ్ళీ. సో అంటే ఒక అన్యజనుడి ద్వారా, ఒక అన్యజనుడి కార్యక్రమం ద్వారా అతన్ని ఎలా నడిపించగలిగారు, మెల్లిగా రక్షణలోకి నడిపించగలిగారు. సో ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎవరికి తెలీదు. సో అన్యజనులతో కలిసిమెలిసి ఉంటేనే మనం వాళ్ళకి ఏం ప్రకటించగలం, వాక్యం ప్రకటించగలం. పాపం విషయంలో మాత్రమే దూరంగా ఉండాలి. అంతేగాని ఇక ఎప్పుడు పెడితే అప్పుడు మీరు అన్యజనులు, మేము ధన్యజనులు, మీరు మమ్మల్ని ముట్టుకోవద్దు, మీరు దూరంగా ఉండండి, మీ పెళ్ళిళ్ళకి మేము రాము, మీ ఫంక్షన్స్కి మేము రాము అని అనకండి. అది కరెక్ట్ కాదు. వీలైతే వెళ్ళండి, తప్పేం లేదు. మీకు కుదిరితే వెళ్ళండి, కుదరకపోతే మానేయండి. వాళ్ళు దేవుని పని ఉంటే అది ఆపుకోండి, దేవుని పని లేకుండా ఖాళీగా ఉంటే వెళ్ళండి, తప్పలేదు. వాళ్ళతో మంచి సంబంధాలే కలిగి ఉండండి, వాళ్ళతో మంచిగానే ఉండండి, వాళ్ళతో ప్రేమగానే ఉండండి. అందుకే బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా ఒక మంచి మాట చెబుతుందంటే, జక్క ఇంటికి ప్రభు వెళ్ళాడు కాబట్టి జక్కలో ఏమొచ్చింది, మారు మనసు వచ్చింది. ఒకవేళ జక్క ఇంటికి వెళ్ళి ఉండకపోతే జక్కలో మారు మనసు వచ్చేదా, రాదు. కాబట్టి ఇక్కడ ఒక అనవసరమైన విషయాన్ని భూతత్వంలో చూడటం వల్ల మనం ఏమనుకుంటామంటే, అయ్యి బాబోయ్ ఈయన ఎంత పరిశుద్ధుడు, ఎంత ప్రత్యేకత కలిగిన వాడు అనుకుంటాం. వెనకాల ఏ వాట్సాప్ పోతే అవేమనుకుంటాం, అప్పుడు తెలుస్తుంది పరిశుద్ధత, ఆ యథార్థత. ఆ వాట్సాప్ తవనంత వరకు మనకు తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది, చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9 నుంచి చూద్దాం. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటిని, అయితే ఈ లోకపు జారులతోనైనను, నోట్ చేసుకోండి, ఇందాక కొరింది కీర్తనలు 1:1 చదివాం కదా, దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఇక్కడ. ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రం సాంగత్యం చెయ్యొద్దని కాదు. అర్థమైందా? ఎవరితో కూడా సాంగత్యం చేయమంటున్నాడు? విగ్రహారాధికులతో కూడా మీరు కలిసి ఉండండి. అర్థమైంది? ఇంకేటా, దోచుకుని వారితోనైనా, లోబులతోనైనా, జారులతోనైనా సాంగత్యం చేయొద్దని కాదు. అలాగైతే మీరు ఎక్కడి నుంచి పోవాలంటే ఇంకా అడవిలోకి పోవాలి. అలా అయితే మీరు ఎక్కడ పోవాలి? అడవిలోకి పోవాలి. ఇంకా ఎందుకంటే మనుషుల మధ్యలో ఉండలేము. ఎందుకంటే మనుషుల్లో చాలామంది ఇలాంటి వారే ఉన్నారు. అర్థమైందా? ఎంత క్లియర్గా ఉందో చూడండి వాక్యం. చేయవద్దని కాదు, అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్నాయడలా, అలాంటోని దూరం పెట్టండి. ఇది అసలు విషయం. మీరు దూరం పెట్టాలంటే ఎవరిని పెట్టాలి? ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాడిని పెట్టండి దూరంగా. పక్కకు పోమనండి. ఇంకా వాడిని రానివ్వకండి, ఇంకా వాడికి సభల్లో అవకాశాలు ఇవ్వకండి, వాడికి సెమినార్లకు పిలవకండి, గెట్ అవుట్ అని చెప్పండి. అలాంటి వాడు ఎవడైనా ఉంటే. అర్థమైందా? మారితే మార్పు చెందకపోతే ఇక నీతో నాకు సహవాసం వద్దు. నువ్వు మార్పు చెందితే ఓకే, నువ్వు మార్పు చెందవా, గెట్ అవుట్, గెట్ లాస్ట్. ఇంక నీతో నాకు సహవాసం వద్దు. ఎందుకంటే నువ్వు క్రీస్తులోకి వచ్చి ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తున్నావు, క్రీస్తులోకి వచ్చి ఇలాంటి పనికిమాలిన కార్యాలు చేస్తున్నావు, క్రీస్తులోకి వచ్చి ఇలాంటి అసత్య సంబంధమైన కార్యాలు చేస్తున్నావు, నీతిమంతుడు వేషం ధరించావు. అలాంటి వాడితో నువ్వు సహవాసం చెయ్యొద్దు, అలాంటి వాడితో నువ్వు భోజనం చేయొద్దని మీకు రాస్తున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. ఇప్పుడు సినిమా వాళ్ళనో లేకపోతే ఇంకొకళ్ళనో అన్యుల్లో మనం శత్రువుల్లో ఇప్పుడు ఎవరికి చూపించకూడదు, తప్పది. వాళ్ళలో కూడా మంచి మంచి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. మీకు ఒక విషయం చెప్పమంటారండి, నాకు ఇష్టమైన అత్యంత ధనవంతుడు ఒకడు ఉన్నాడు మన భారతదేశంలో. ఎవరైనా? టాటా, రతన్ టాటా. ఎంత గొప్ప వ్యక్తి తెలుసు ఆయన. తన సంపాదనలో సగం కంటే ఎక్కువ చారిటీకి ఇచ్చేస్తాడండి. క్రింది స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి, అత్యంత క్రింద స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి వ్యక్తి మన దేశంలో నిజమైన ధనవంతుడు. కానీ అతను క్రీస్తుని తెలుసుకోలేదు.
అతనుకున్న క్యారెక్టర్ చాలా గొప్పది. ఎంత డబ్బుందో అంత చారిటీ చేస్తాడు ఆయన. చాలామందికి అత్యంత సాదాసీదాగా ఉంటాడు. ఇప్పుడు అతన్ని శత్రువు అని చెప్పేసి మీరు టాటా గారితో సహవాసం చేయకండి, ముందు నువ్వు ఎందుకు పనికిరావు అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే, మనకంటే గొప్ప క్యారెక్టర్. సో ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు. ముందు మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి, నేను ఆ స్థాయిలో ఉన్నానా లేదా అని. సినిమా వాళ్ళతో పాటలు పాడించకూడదు, కానీ సినిమా వాళ్ళలాగా హెయిర్ స్ట్రైట్నింగ్లు చేయించుకోవచ్చు. మనం సినిమా వాళ్ళ చేయించుకోవచ్చు హెయిర్ స్ట్రైట్నింగ్లు, తక్కువ డబ్బులు అవుతాయి హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి. మామూలుగా ఉడతలు బిగిన తాటంకలా ఉంటుంది చుట్టూ, దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం, ఇదిగో బాబు కొంచెం అటు ఇటుగా మహేష్ బాబుకి తక్కువ రమేష్ బాబుకి ఎక్కువ అన్నట్టు కొంచెం ఏదోలా చేసి పెట్టి బాబు అని చెప్పేసి వాడికి డబ్బులు ఇవ్వాలి, 10,000 15,000 పడితే వాడు స్ట్రైట్నింగ్ చేసేస్తాడు. అది మనం వేసుకుని ఊరేగుతాం. మనం ఏం చెప్తాం, సినిమా వాళ్ళతో పాటలు పాడించకండి, తప్పు. అన్యజనులతో మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళకండి, తప్పు. అన్యజనుల దినాలకు వెళ్ళకండి, తప్పు. వాళ్ళు ఎవరితో మాడకండి, దూరంగా ఉండండి, దూరంగా వచ్చేయండి, వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టేయండి. ఏంటి అసలు ఏం నేర్చుకున్నాం మనం? స్వార్థ ఏం చేస్తావు? ఆత్మలను రక్షిస్తావు. ఎప్పుడు ఎలా నువ్వు ఆత్మలను దేవుని దగ్గర చేస్తావు? నువ్వు నిజంగా ఆత్మలను దేవునికి దగ్గర చేసే ఉద్దేశం కలిగి ఉంటే అందరినీ ప్రేమతో కలుపుకుంటూ వెళ్ళాలి బయటికి. అప్పుడే సత్యం అనేకుల హృదయాలలోనికి వెళ్తుంది. అంతేగాని పనికిమాలిన విషయాల మీద ఫోకస్ చేయకూడదు, వ్యర్థమైన విషయాల మీద ఫోకస్ చేయకూడదు. అది రైట్ ఆర్ రాంగ్ ఆలోచించాలి. దాన్ని అనుభవ జ్ఞానము, పరీక్షింపబడిన జ్ఞానం అంటారు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బయట అన్యజనుల్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారండి. క్రైస్తవులను ముసుగేసుకున్న వాళ్ళు చాలామంది ద్రోహులు ఉన్నారు, దొంగలు ఉన్నారండి. జక్కయ్య వెంటనే మారాడు, ఇస్కరియోతు యేసుప్రభు కూడా తిరిగాడు, కానీ ఏమవ్వలేదు, మారలేదు. మనిషిని మనం వాడు చేసే పనిని బట్టి జడ్జ్ చేయకూడదు. వాడు చేసే పనిని బట్టి వీడు చెడ్డోడు. ఇప్పుడు టాటా గారిని తీసుకుని టాటా గారు చెడ్డోడు అని అనకూడదు. ఆయన క్యారెక్టర్ చాలా గొప్పది. ఇంకా అందరూ చెడ్డోళ్ళే, అన్యజనులు అందరూ చెడ్డోళ్ళే, మేము ఒక్కడమే గొప్పోళ్ళు అనుకుంటే అసలు నువ్వు క్రీస్తు మనసు ఎరిగిన వాడవే కావు. క్రీస్తు ప్రభు వారు లోకాసు వార్తలో నజరేతులో ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒక మంచి సందర్భాన్ని మాట్లాడతారు. చూడండి, అది లోకాసు వార్త 4వ అధ్యాయము 24వ వచనం ఏముంది అక్కడ? మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏలియా దినములు యందు 3 ఏండ్ల 6 నెలల ఆకాశం మూయబడి దేశమందంతటా గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను. ఏలియా ఎక్కడికి వెళ్ళాడట? సీదోనులోని సారిపత్ అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకు కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేల్లో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సిరియా దేశస్థుడైన నయమాను అన్యజనుడు. ఆ సారిపత్తులోని విధవరాలు ఆమె కూడా ఇశ్రాయేలీయుల స్త్రీ కాదు. కానీ ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళి పంపించాడట? అన్యజనుల దగ్గరికే పంపించారట. కాబట్టి ఆలోచించండి ప్రియులారా, మనం ఎవరిని తృణీకరించొద్దు. ఎవరు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదండి ప్రభువుకు తప్ప. అన్యజనులందరూ చెడ్డోళ్ళు కాదు, క్రైస్తవులందరూ మంచోళ్ళు కాదు. ఈరోజు కొన్ని సంబంధాలు చేసుకుంటున్నారు, క్రైస్తవ్యంలోని వాళ్ళనే చేసుకుందామని క్రైస్తవ్యంలోని వాళ్ళనే చేసుకుని ఎండా మునిగిపోతున్న వాళ్ళు లేరా? సో ఇలా క్రైస్తవ్యంలో మంచోళ్ళు అనుకుని ఆ తర్వాత కట్నాల కోసం వేధిస్తున్న వాళ్ళు, ఆ తర్వాత డబ్బుల కోసం వేధిస్తున్న వాళ్ళు, భర్తను చంపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, భార్యను చంపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు క్రిస్టియన్ సొసైటీలో. మన వాళ్ళు అనుకుని ముడిపెడితే నిండా మునిగిపోయిన వాళ్ళు. అప్పుడు అంటారు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారని గంగలో దిగిపోయామండి బాబు అంటారు. దేవుణ్ణి నమ్ముకున్నారన్నారని ఎందులో దిగిపోయారట? గంగలో దిగిపోయారట. కానీ అన్యజనుల్లో వివాహాలు చేసుకుని భార్యను బంగారులా చూసుకుంటున్న వాళ్ళు, భర్తను బంగారులా చూసుకుంటున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు. సో క్యారెక్టర్ డిసైడ్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా మన అన్యజనులు క్రైస్తవులని విడగొట్టేసి క్రైస్తవులందరూ నీతిమంతులు, అన్యజనులందరూ అనీతిమంతులు అన్న వేలోకి ఎప్పుడు మీరు ఆలోచించొద్దు. ఇది అనుభవ జ్ఞానం. పరిపూర్ణతలోనికి వెళ్ళండి. ఒక అన్యజనుడిని చూడగానే ఇక మీకు వాడు దోషి, వాడు దుర్మార్గుడు, వాడు పనికిమాలినోడు అని అనుకోకండి. ఏమో అక్కడ ఎలాంటి నీతిమంతుడు అన్నాడో మనకు తెలియదు. వాళ్ళని పట్టుకుంటాడు దేవుడు, ఎప్పుడు పట్టుకుంటాడు. ఇది వదిలేడు ఆయన. ఆయన కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. ఎవరు నీతిమంతుడిగా కనబడతారో వాళ్ళని పట్టుకుంటాడు. వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకుంటాడు. ఆయన జక్కని పట్టుకోలేదా? మరి జక్కని నీతిమంతుడు అంటే కాదు, కానీ పశ్చాత్తాపపడే హృదయం అతనిలో ఉంది. దాన్ని రికగ్నైజ్ చేయగలడు దేవుడు. మనం చేయలేమండి. క్రైస్తవ్యంలోనే బోలెడంతమంది కఠినాత్ములు ఉన్నారు. వాళ్ళకి జాలి, దయ, కనికరాలు ఉండవు. కొడతారు, తిడతారు, బాధ పెడతారు, హింసిస్తారు, వేదనకు గురి చేస్తారు, అన్యాయాలు చేస్తారు, అక్రమాలు చేస్తారు. వాళ్ళు ఎక్కడ ఉంటారంటే క్రైస్తవ్యంలో ఉంటారు. పేరుకు దేవుడు, లోపలంతా సాతానుడు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు జడ్జి చేసేటప్పుడు ఒక మనిషి వ్యక్తిని చూసేసి మీరు జడ్జి చేయకండి. కొరింథీ పత్రికలో అందరూ క్రైస్తవులే, సంఘమే అది. కానీ ఆ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను చిచ్చి కదా, అది వాడు సంఘ సభ్యుడు వాడు. కానీ ఏం చేశాడట? కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మొదటి పత్రికలో వాడు తన తండ్రి భార్యను ఏం చేశాడట? ఉంచుకున్నాడట. మరి అన్యజనులలోనైనాను ఇలాంటిది జరగదన్నాడు కదా పౌలు. అక్కడ అన్నాడా లేదా? మీరే చెప్పండి, మీరే సాక్షులు. ఏమన్నాడు? అట్టి జారత్వము అన్యజనుల్లోనైనాను జరగదన్నాడు. అంటే ఎవరు బెటర్ అన్నట్టు అక్కడ పౌలు గారి వాదన? అన్యులే బెటర్ అని ఆయన మీకంటే అన్నాడు పౌలు గారు. కాబట్టి ఎవరిని తక్కువ చేయకండి, ఎవరిని కించపరచకండి. వ్యాపారస్తులు అనగానే అందరూ ద్రోహులు అనకండి, అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు. క్రైస్తవులు అందరూ మంచోళ్ళు అనకండి, అక్కడ ఎంతమంది ద్రోహులు ఉన్నారు. కాబట్టి నువ్వు వాక్యం ప్రకటించాలి. లోకానికి వేరైపో అనగానే అర్థం ఏంటి? ఈరోజు చెప్పండి, ఏంటి అర్థం? లోకమునకు వేరైపోండి అంటే అర్థం ఏంటి?
కేవలం పాపానికి మాత్రమే, మనుషులకు దూరంగా వెళ్ళిపోమని కాదు. వాళ్ళ పాపానికి మాత్రం దూరంగా ఉండండి, మనుషులకు దూరంగా వెళ్ళిపోమని కాదు. అర్థమైందా? నా స్నేహితుల్లో చాలామంది ఉండేవారు, వాళ్ళు ఎంత జాలి కలిగిన వాళ్ళు అంటే ఇప్పటికీ ఉన్నారు అందులో. ఎవరికైనా కష్టం అనగానే సగం డబ్బు ఇచ్చేసే స్నేహితులు ఉన్నారు. కానీ వాళ్ళు క్రీస్తుని నమ్మలేదు. వాళ్ళతో నేను ప్రేమగానే ఉంటాను, ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా వాళ్ళు సత్యం తెలుసుకోవచ్చేమో, వాక్యం ప్రకటిస్తాం, వాళ్ళు పిలిస్తే వెళతాం, వాళ్ళని పిలుస్తాం, అంతే. బంధువులతో కూడా అలాగే ఉండాలి. మీరు పిలవాలి, వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, వాళ్ళతో ప్రేమగా ఉండాలి, ప్రేమగా వాళ్ళకి వాక్యాన్ని బోధించాలి, ప్రేమగా వాళ్ళని మీరు ఆహ్వానించాలి, వాళ్ళు ఆహ్వానించినప్పుడు మీరు వెళ్ళాలి. సో ఆ విధంగా సత్యంలోనికి నడిపించడానికి ప్రయత్నపడాలి. జక్కయ్య ఇంటికి ప్రభువు వెళ్ళకపోతే జక్కయ్య మారేవాడు కాడు. అయ్యో వీడు అన్యజనుడు, నేను అన్యజనులతో సాంగత్యం చేయకూడదు, ఈ జక్క ఇలాంటి వాడితో నేను వాళ్ళ ఇంట్లో భోజనమే చేయకూడదు అనుకుంటే, ఆయన పాపులతో తిన్నాడట, పాపులతో సహవాసం చేశాడట. ఒక పాపి మారాలంటే నువ్వు వెళ్ళాలి అక్కడికి, ఆ పాపి దగ్గరికి వెళ్ళాలి. ప్రభు పరలోకంలో ఉండి మనల్ని మార్చాలనుకోలేదు, భూలోకానికి వచ్చాడు, పాపులతో సహవాసం చేశాడు, పాపులతో సాంగత్యం చేశాడు, పాపులతో కూడా భోజనం చేశాడు. మరి మనమేంటి మహానీతిమంతులాగా వాళ్ళని వాడొద్దు, దేవుడి పడికి వీళ్ళని వాడొద్దు, మనకి సప్లై టెంట్లేసి ఆయన ఎవరనుకుంటున్నారు, అన్యజనుడే. కానీ క్రైస్తవుడు రూపాయి తగ్గించడు, అతను మనకు తగ్గిస్తాడు. క్రైస్తవ టెంట్ వేయించుకున్నాం అనుకోండి, అంటే అన్ని టెంట్లు ఒకే రంగులు ఉంటాయి, కానీ మన కంటికి మాత్రం తేడా కనబడతాయి. ఇది క్రైస్తవ టెంటు, ఇదేమో మామూలుడు టెంటు. ఆ క్రైస్తవ టెంట్ వేయించుకుంటే దేవుని నామానికి మహిమ కలుగుగాక 500 అంటాడు. అన్యజనుడు టెంట్ వేయించుకున్నాం అనుకోండి, అరే బాబు 200 తగ్గిరు అంటే సర్లే 300 అంటాడు. ఇప్పుడు ఎవడు గొప్ప? ఎవరైనా గొప్ప ఇప్పుడు చెప్పండి, ఎవరు? కాబట్టి మనం దేవుని పనికి అన్నీ వాడాలండి, లేకపోతే ఈ లోకంలో ఉండకుండా వెళ్ళిపోవాలంతే. అన్యజనులు అందరూ అనుకుంటే రేపు పొద్దున్న చాలా నష్టపోతాం ప్రియులారా. మనం అందరం కూడా ఒకప్పుడు ఎవరో చెప్పండి, మన అందరం ఎవరో ఒకప్పుడు అన్యులమే కదండి. ఇప్పుడు ధన్యులం అయిపోయామని మా అంతటోళ్ళు లేరంటామా? తీతు పత్రికలు ఏమంటారు తెలుసా? చివరిగా ముగించుకుందాం. తీతు పత్రికలో పౌలు గారు ఎంత బాగా బుద్ధి చెప్పారంటే మనకి, చూడండి ఒకసారి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలననియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు, మనుష్యులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారమునై నానా విధములైన దురాశలను, భోగములను దాసులమై ఉండి దుష్టత్వమునందు, అసూయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి. కానీ మనము కూడా మునుపు ఎలా ఉన్నామట? చాలా అసహ్యంగా ఉన్నాం మునుపు. కాబట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళను మనం ద్వేషించొద్దు, వాళ్ళని ప్రేమతో ప్రభువుకు దగ్గర చేద్దాం, సువార్త ప్రకటిద్దాం, అందరినీ కలుపుకుంటూ. ఏ మనిషి ఎలాంటి వాడు అనేది అతని వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. వాడు నిజంగా చిక్కుకుంటున్న వాడైతే దేవుడికి నచ్చుతాడు, దేవుడు అతన్ని ఆకర్షించుకుంటాడు, దేవుడు అతన్ని పిలుచుకుంటాడు, సువార్త ద్వారా కాపాడుకుంటాడు. ఈరోజు నయమాను అనే వ్యక్తి చరిత్రలో మనకు ఒక మంచి విశ్వాసిగా కనబడుతున్నాడు. అంతకుముందు అతను విశ్వాసి కాడు, కానీ ఆ చిన్నదాని మాట విన్నందువల్ల, ఈ ప్రవక్త మాట విన్నందువల్ల తన దాసుడు బుద్ధి చెప్పగా, ఏమయ్యా నువ్వు ఇంకోటి ఏదో చేయమంటే చేయవా, గొప్ప పని, వెళ్ళి మునగమన్నాడు, అంతే కదా, వెళ్ళి మునుగొద్దాం పద అన్న మాట విన్నందువల్ల అతను తర్వాత కాలంలో ఒక మంచి విశ్వాసిగా మారిపోయాడు. కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా మార్పు చెందుతారో ఎవరికి తెలియదండి. సో వాళ్ళందరూ పాపులు, నేను ఒక్కడిని ఎరగదీసేస్తున్నాను, మహాపరిశుద్ధుని, గొప్పోడిని అని అనుకుంటే అలాంటి మాయ మాటలు మాత్రం దయచేసి నమ్మకండి. గట్టిగా చెప్పినంత మాత్రాన అది సత్యం అయిపోదు, మెల్లగా చెప్పినంత మాత్రాన ఇంకోటి అసత్యం అయిపోదు. మీ బలహీనతను క్యాష్ చేసుకుని మీ మైండ్ని హైజాక్ చేయడం ఎంత ఈజీయో ఈ ప్రసంగం ద్వారా మీకు గుర్తుండిపోవాలి చచ్చిపోయేంత వరకు. ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఇది కరెక్టా కాదా? ఇతను బోధించింది కరెక్టా కాదా? ఎనీ కైండ్ ఆఫ్ కౌంటర్ నాకు ఇవ్వమనండి ప్రసంగాల మీద. ఏదైనా సరే, నేను మాట్లాడింది ఏదైనా సరే నేను ఎన్నో కౌంటర్లు వేసుకున్న తర్వాతే మాట్లాడతాను. నేనుగా ఎన్నెన్నో ప్రశ్నలు వేసుకుని మాట్లాడతాను నేను ఏ విషయమైనా సరే. ఎందుకంటే రేపు పొద్దున నన్ను ప్రశ్నించేవాడికి నేను ధైర్యంగా ఏం చెప్పాలి? సమాధానం చెప్పాలి, ఎక్కడికైనా సరే వెళ్ళి కూర్చొని. అర్థమైందా? అది లేదనుకోండి మనం మాట్లాడడానికి అర్హులం కాదు. ప్రజలను ఎప్పుడు దారి తప్పించకూడదు. ఏదో వాళ్ళ మీద మోయలేని బరువులు మోపేస్తారు కొంతమంది, వీళ్ళు మోయరు, మళ్ళీ మోయకూడని బరువులు మోపేసి వాళ్ళని దారి తప్పించేస్తారు. చాలా తప్పది. ఈ బోధలన్నీ కొంచెం నాటకీయతకు సంబంధించినటువంటి బోధలు. వాళ్ళు చెయ్యరు కానీ చెయ్యమని బోధిస్తారు. వాళ్ళు మొయ్యలేరు కానీ బరువులు మాత్రం ఇతరుల మీద మోపుతుంటారు, వాళ్ళ మైండ్ని హైజాక్ చేస్తారు. అర్థమైందా? అది చాలా తప్పు. కాబట్టి ప్రియులారా, సత్యమేదో అసత్యమేదో తెలుసుకుని దాన్ని అనుసరించి జీవించేవారుగా మనం ఉండాలి. అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలి. రోజు రోజుకి ఒక అనుభవ జ్ఞానంలోనికి అడుగు పెట్టాలి. మనం ఎత్తైన స్థితిలోనికి వెళ్ళాలి. అలా వెళ్లకుండా మూఢత్వంలోనే ఉన్నాం అనుకోండి, ఇక ఎప్పటికీ మనం ఆత్మలను రక్షించడంలో విఫలమైపోతాం తప్ప సత్యంలోకి అడుగు పెట్టలేం. డొక్క సీతమ్మని పశ్చిమ గోదావరి జిల్లా అండి. ఆవిడ చరిత్ర చదువుతుంటే కన్నీళ్ళు వస్తాయి. అంత గొప్ప ఆవిడ, కానీ ఆవిడ ఒక అన్యురాలు.
ఎంతమందికి రోజు భోజనాలు పెట్టడమేనటండి ఆవిడ చరిత్ర. ఇప్పటికీ ఆవిడ ఇల్లుంది, డొక్కా సీతమ్మ. ఎవరు వచ్చినా అర్ధరాత్రి పూట వచ్చినా సరే అన్నం పెట్టకుండా పంపేది కాదు. చివరికి ఆవిడకు ఉన్నదంతా అన్నదానాల కోసమే అమ్మేసుకుందట. చచ్చిపోయే సమయానికి ఏమీ లేకుండా అన్నదానాలు చేసి చచ్చిపోయింది. చాలామందికి ఉండవండి ఇలాంటి మనసులు. అవి ఎందుకు పుడతాయో, మరి వాళ్ళు ఎందుకు అలా తయారవుతారో, వాళ్ళకి ఆ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చేస్తాయో మనకు తెలియదు. కానీ చాలామంది గొప్ప క్యారెక్టర్స్ కలిగి ఉంటారు. మనం అందులో పావలవంతు కూడా ఉండదు, కానీ మొత్తం అందరినీ పక్కన పెట్టేసి నేనే నీతిమంతుడు అన్నట్టు మైకుల ముందు బిల్డప్లు ఇస్తుంటాం. అది తప్పండి. ఎవరిలో ఎక్కడ ఏ వజ్రం దాగుందో ఎవరికి తెలియదు, దేవుడికి తెలుసు. ఆయన పట్టుకునే వాళ్ళని. అది ఆయన చిత్తం, అది మన చేతుల్లో లేదు. అది ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా మార్చుకుంటాడో ఎవరికి తెలీదు. ఆయన ఎప్పుడు ఎవరిని ఏ విధంగా నిలబెట్టుకుంటాడో ఎవరికి తెలీదు. కాబట్టి ఆయన పని అందరితో కలిసి చేస్తేనే మేలు. ఆయన పనిలో అందరూ కలిసి చేసామనుకోండి, అది మేలు. అర్థమైందా? అలా మార్పు చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలుసా. మన దగ్గర పనికొచ్చి మన వాక్యం విని మారిన వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడు వద్దు, నువ్వు వాళ్ళని ఎవరిని పనిలో పెట్టొద్దు, మీరే చేసుకోండి అంటే వారు మారతారా? మరి వాళ్ళు మారతారా? మారరు. కాబట్టి అందరితో కలిసిమెలిసి చేసినప్పుడే వాక్యం బయటకు వెళ్తుంది. దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి. గొప్ప క్రియలు జరిగించగలుగుతాం, గొప్ప కార్యాలు ప్రభు కోసం చేయగలుగుతాం. లోతైన జ్ఞానంలోకి ఎప్పుడు వెళ్ళండి. ప్రశ్నిస్తూ పాఠాలు వినండి, ప్రశ్నించుకుంటూ వాక్యం వినండి. ఎవరినైనా సరే పౌలు గారు, శీల గారు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని వారు ప్రతిదినము వాక్యాన్ని ఏం చేశారట? పరిశీలించారట. కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని మీ అందరికీ హితవు పలుకుతూ, లోకానికి వేరైపోండి అంటే ఇంక అందరినీ వదిలేసుకోమని కాదు.